ఊగుతుంటే అన్న ఒకసారి అడిగేసేయండి శ్రీనివాసరావు బయటికి వెళ్ళారు తీసారా దానికి దీనికి అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఆక్వా రంగం ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అనేది కాదు. అసలు ఆక్వా రంగం అనేది ప్రత్యేకించి అగ్రికల్చర్కి సంబంధం ఉండదు. ఫిషరీస్ మినిస్టర్ అంటే సముద్రంలో వేటాడి మంత్రి కాదు. ఇది కూడా ఆక్వా రంగం వచ్చి ఈక్వల్ టు అగ్రికల్చర్కి అనుసంధానంగా ఉండేది. ఇప్పుడు డిఓబి ఉంది, రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అగ్రికల్చర్ ఉన్నప్పుడు మరి ఆక్వాకి అగ్రికల్చర్ రాయితీలు ఇవ్వట్లేదుగా ప్రభుత్వాలు. ఎస్, నేను అనేది 9 hours పవర్ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టు ఫీ పవర్ వర్తింపజేయవచ్చు. కానీ ఇక్కడ ఆక్వా రంగానికి 24 hours కావాలి. 24 hours గత ప్రభుత్వం ₹2, ₹2.5 చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ₹1.5 అని చెప్పారు. ఆ ₹1.5 కరెంటు కోసం మనకి రాయితీ వర్తింపు చేయడానికి ఇటువంటి రైతు సంఘాల నాయకులు పోరాడడానికి ఉపయోగపడతారు. కాదు, మీరు క్వశ్చన్ డైవర్ట్ చేశారండి. ఎస్, మీరు ఆల్రెడీ అగ్రికల్చర్ మినిస్టర్లో వేరుగా ఉండదు. గత ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ కాకినాడకి ఇచ్చారు. అలాగే ఫిషరీస్ మినిస్టర్ ఆల్రెడీ శ్రీకాకుళం ఇచ్చారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆక్వాను కలిసి ఒకే మంత్రిత్వ శాఖ కింద ఆల్రెడీ ఈ ప్రభుత్వాలు ఇచ్చారు. దానివల్ల ఎవరైతే ఉండాలి, పైన వాడు పెద్ద అయినా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగం మీద ఇంతకుముందు 22 సంవత్సరాలు ఆయన కింద నేను పనిచేశాను. ఎమ్మెల్యేగా పనిచేశాను, ఇన్ఛార్జిగా పనిచేశాను. 23 వరకు పనిచేశాను. ఆక్వా రంగం మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంది చంద్రబాబు నాయుడు. మంత్రి ఎవరుంటేనే ఉండండి, అధినాయకుడు ఆక్వా రంగానికి నమ్మిన బంటు అని మా నమ్మకం. నేను ఎమ్మెల్సీగా కూడా చెప్తున్నాను. అందుకనే ఆయన ఖచ్చితంగా దానికి కేటాయించిన బడ్జెట్ దాన్ని కేటాయిస్తారని చంద్రబాబు నాయుడు కూడా మాకు అపరమైన నమ్మకం ఉంది. మంత్రిత్వం ఏదైనా ఇబ్బంది లేదు. ఎలక్ట్రికల్ మినిస్టర్కి ఫిషరీస్ మినిస్టర్ ఇచ్చినా మాకేం బాధ లేదు. పని అయితే చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. గతంలో కృష్ణా జిల్లా చేపల రైతుల సంఘం అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు చేయటం జరిగింది. తర్వాత శ్రీనివాస్ గారు 1986 నుంచి శ్రీనివాస్ గారే ఏపీపీ ఫార్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2014లో ఆయన మంత్రి అయిన తర్వాత టెక్నికల్ గా అభ్యంతరం ఉంది, మీరు ఎవరిలో ఒకరు ఉండండి అంటే రైతులందరూ నన్ను ఏపీపీ ఫార్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు, అదొక 5 సంవత్సరాలు, ఇదొక 5 సంవత్సరాలు నా శక్తి వంచన లేకుండా సర్వీస్ చేసి చాలా సమస్యల పరిష్కారం చేయటం జరిగింది. ఇప్పుడు కూడా నన్నే ఉండమన్నారు, కానీ నాకు ఆరోగ్య రీత్యా నేను ఉండలేను. అంటే ఈ మధ్యలో 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ లో అసలు రైతులకు కానీ ఎవరికి ప్రాధాన్యత లేని పరిస్థితుల్లో
అసోసియేషన్ ఉన్న ఉపయోగం లేదనేది అందరి అభిప్రాయంలో ఇప్పటి వరకు ఎవరిని పెట్టుకోలేదు. నేను 2019లో నేను ఇక క్యాన్సర్ వచ్చి నాకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగితే అప్పుడు నేను మీటింగ్ పెట్టి రైతుల మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఆక్వారంగం నా పేరు మంచి సుబ్రహ్మణ్య భాస్కర్ కలిగింది. ఇప్పుడు ఆక్వారంగానికి ఏంటంటే వాగడ గత గవర్నమెంట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అన్ని ఫ్రీగా ఇచ్చారు. కరెంట్ ఏమో ఆయన 4.5 2 రూపాయలు తీస్తారు. ఈ గవర్నమెంట్ మీకు 10 రూపాయలు తగ్గించాలని చెప్పి ట్రాన్స్ఫార్మర్ ఆ రోజుని 1,15,000 వస్తే మొన్న గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో 6 లక్షలు 7 లక్షలు కడితే కానీ ట్రాన్స్ఫార్మర్లు రాలా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ ముందు రూపాయలు చేస్తా అన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంది. గత ఆయన ఉన్న 20 ఏళ్ళు కూడా ఆక్వారంగంలో మనం ఏం చేయగలదు న్యాయం చేయగలదు అన్నప్పుడు ఆ రోజున కామినేని శ్రీనివాస్ మినిస్టర్ కింద ఉండగా మనం ఆక్వారంగానికి కరెంటు ఎంతకాలం కరెంటు నీళ్లు సప్లై చాలని ఉన్నారు. ఆ రకంగా గత గవర్నమెంట్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. పంటకాలంలో వచ్చినా రాకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఆక్వారంగాన్ని బాగా గత గవర్నమెంట్లో ఆదుకుంది. అదే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడటం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన వైపు అడుగు వేస్తా ఉన్న పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే మనం మేనిఫెస్టోలో లేకపోతే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం చెప్పామో మనం తప్పనిసరిగా ఈ ఏదైతే అంపసయ్య మీద ఉన్న రైతుకి ఆ కరెంటు సబ్సిడీని, ఆ కరెంటుకు సంబంధించిన అంశాలని, ఇతర సమస్యల్ని కూడా పరిష్కారం చేస్తే ఖచ్చితంగా రైతు ముఖంలో ఆనందం వస్తుంది. ఎప్పుడైతే రైతు ముఖంలో ఆనందం ఉంటుందో మొత్తం సమాజం ముఖంలో ఆనందం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయవలసిందిగా ప్రజాప్రతినిధులందరినీ కోరుతూ మరొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఫంగస్ ఫిష్ మామూలుగా సాంప్రదాయబద్ధంగా మేపటం కాకుండా కోళ్ల వ్యర్థాల ద్వారా అలాగే ఈ ఇతర ఆ వ్యర్థాల ద్వారా కూడా మేపటం వల్ల ఆ ఫంగస్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది. 2 అవి చేయటం వల్ల వచ్చే ఆ వాటరు మరి నీళ్లలో కలిసి అనేక అనారోగ్య కారణాలకి వాళ్ళ కోస్తా అంతా కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ సమస్య కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ వ్యర్థాలను వాడకుండా ఇదివరకు ఎలా అయితే క్యాట్ ఫిష్ ని మనం కంట్రోల్ చేశామో అలాగే ఇప్పుడు కూడా ఈ మాంసం వ్యర్థాలని వాడకుండా రైతాంగం సాంప్రదాయబద్ధంగా పెంచేలాగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సింది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయడంలో కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ అసోసియేషన్ కొన్ని కారణాల వల్ల స్తబ్దంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు రైతులందరూ కూడా మంచి ప్రజా పరిపాలన వచ్చింది, మనం చెప్పుకుంటే మన సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో అసోసియేషన్ కార్యాలయం ఉంటేనే, ఎందుకంటే ఇది పెద్ద అసోసియేషన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిలో సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ చోట కూర్చుని వాళ్ళకి కావాల్సిన విధానాలన్నీ తయారు చేసుకుని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అందరిలో సమిష్టి ఉంది కానీ రైతుల్లో సమిష్టి కనపడలేదు. కాబట్టి మన అందరం కలిసి ఈ చేపల రైతులకి ఆక్వా రంగంలో ఉన్న అనేక సమస్యల కోసం పరిష్కారం ప్రయత్నం చేయడం కోసం ఈ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది.